చిన్న చీమ పెద్ద పాఠం. ఒక తోటలో పూలు, చెట్లు, సీతాకోకచిలకలు అన్నీ అద్భుతంగా ఉండేవి. ఆ పచ్చని తోటలో చిన్న చీమ పేరు చిన్ని. కాని చిన్ని మాత్రం చాలా ఆలస్యంగా ఉండేది. ఇతర చీమలన్నీ ఆహారం సేకరిస్తూ బిజీగా ఉండేవి. చిన్ని మాత్రం ఒక ఆకుపై పడుకుని ఇంకా టైం ఉంది, తర్వాత చూద్దాంవా అంటూ రోజంతా కూచునేది. ఒకరోజు పెద్ద చీమ సేనాధిపతి చీమ వచ్చి అడిగింది. చిన్ని, నువ్వేం పని చేయడం లేదు? అయ్యో, రిలాక్స్ అవ్వని. పని చేయకుండా ఇలా పడుకోవడమా? ఏమిటి రా ఇది? చిన్ని నవ్వుతూ, ఇప్పుడే ఎందుకు? వర్షం రావడానికి ఇంకా చాలా రోజులున్నాయి. అంతలోనే మేఘాలు గుమికూడాయి. రెండో రోజు భారీ వర్షం మొదలైంది. అన్ని చీమలు తమ గూటిలో సురక్షితంగా ఉన్నాయి. వాటికి తినడానికి ధాన్యం, ఆకులు అన్నీ ఉన్నాయి. చిన్ని మాత్రం బయట చిక్కుకుంది. ఆహారం లేదు, గూటీ లేదు, చలి పట్టింది. అప్పుడు చిన్ని అర్థం చేసుకుంది. నేను ఖాళీగా కూర్చున్నందుకే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను. ఆమె తల వంచుకుని గూటి దగ్గరకు వచ్చింది. ఇతర చీమలు ఆమెను లోపలికి అనుమతించాయి. సేనాధిపతి చీమ చెప్పింది, పని చేయడం కష్టం అనిపించవచ్చు, కానీ కష్టపడకపోతే జీవితం ఇంకా కష్టం అవుతుంది. ఆ రోజు నుండి చిన్ని ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. ఆమె తోటలోనే అత్యంత కష్టపడే చీమ అయింది. నీతి, ఖాళీగా కూర్చుంటే అవకాశాలు పోతాయి. ముందుగానే కష్టపడితే భవిష్యత్తు సురక్షితం. ముందుగానే కష్టపడితే భవిష్యత్తు సురక్షితం.